నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని వట్లూరులో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి సర్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజీకి కేవలం 350 మీటర్ల దూరంలో ఉందండి. అలాగే విజయవాడ టు ఏలూరు మెయిన్ రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 95 గజాల్లో నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,13,235 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక్కడి మార్కెట్ వాల్యూ వచ్చేసి గజం 13,000 ఉందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలో ఏలూరు రోడ్డు ఫేసింగ్తో ఉన్న మంచి కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,22,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th జూలై 2026. మెయిన్ రోడ్డు ఫేసింగ్తో మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని చౌడవరం విలేజ్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి చిలకలూరుపేట టు గుంటూరు నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుకి పక్కనే ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 2,226.4 గజాల్లో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ఎన్ఎస్పి కాలువ లిమిట్స్ ఉందండి. సౌత్ ఫేసింగ్ వాగు లిమిట్స్ ఉంది. వెస్ట్ ఫేసింగ్లో NH5 హైవే రోడ్డు లిమిట్స్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,65,31,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. నేషనల్ హైవేకి పక్కనే తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరంలోని అటుకూరులో వాటర్ ట్యాంక్ రోడ్ మసీద్ స్ట్రీట్లో G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి మసీద్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ G+2 బిల్డింగ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 321 గజాల్లో నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026.
మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 అన్ఫినిష్డ్ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో హైవే ఫేసింగ్తో కోల్డ్ స్టోరేజ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొండపల్లి IDA రోడ్ ఆపోజిట్లో కోల్డ్ స్టోరేజ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ కోల్డ్ స్టోరేజ్ వచ్చేసి కొండపల్లి టు మైలవరం హైవే ఫేసింగ్తో ఉందండి. ఈ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 8,905 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 7,60,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. కొండపల్లి టు మైలవరం హైవే ఫేసింగ్తో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మచిలీపట్నంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మచిలీపట్నం దేశాయిపేటలోని విన్నకోటవారి స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి బైపాస్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి 807 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్గా ఉంటుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ సింగనగర్లోని తోటవారి వీధి 12లో ఓపెన్ ప్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ప్లాట్ వచ్చేసి విజయవాడ టు నూజివీడ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి 102.6 గజాలతో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 32,40,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పెదకాకాని కొప్పురావూరు విలేజ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి రాములమ్మ తల్లి టెంపుల్కి జెడ్పీ హై స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుందండి. అంతేకాకుండా గుంటూరు నేషనల్ హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 145 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 37,58,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న
ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ శాంతినగర్లోని వాంబే కాలనీ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి డాక్టర్ బిఆర్ఆర్ జెనెసిస్ జూనియర్ కాలేజీకి పక్క రోడ్డులో వాంబే కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 70 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ సింగనగర్లోని ఇంద్రనాయక్ నగర్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి పోలీస్ సొసైటీ కాలనీకి దగ్గరలో, సింగనగర్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో కేవలం 300 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 100 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 48 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21st జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. కంచికచెర్లలోని గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో షెడ్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ షెడ్ అండ్ ల్యాండ్ వచ్చేసి ఇమాక్యులేట్ డిగ్రీ కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి 968 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 78,78,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. గొట్టిముక్కల మెయిన్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న ఈ షెడ్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు కంచికచెర్లలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంచికచెర్ల టు జుజ్జూరు మెయిన్ రోడ్డు స్టార్టింగ్లో హౌస్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. కంచికచెర్ల మెయిన్ రోడ్డు నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం 244.76 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,51,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ హౌస్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్
థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా కలిపి 916 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ 20 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా చూసినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 936 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 33 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 27,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1 జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీస్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా మొత్తం వచ్చేసి 1780 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1880 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 73 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 62 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 జూన్ 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీకి దగ్గరలో, వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో 4 BHK అన్ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి గొల్లపూడి పంచాయతీ ఏరియా కింద వస్తుందండి. వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 80 మీటర్ల దూరంలో ఉంటుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక ఈ 4 BHK ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో 5th ఫ్లోర్లో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 2188 స్క్వేర్ ఫీట్స్, కామన్ ఏరియా వచ్చేసి 547 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ 250 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. టోటల్గా ఈ 4 BHK ఫ్లాట్ చూసినట్లయితే 2986 స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 95 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 51 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 4 BHK ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. గ్రామ పంచాయతీ ఆఫీస్కి, హై స్కూల్కి, రామాలయం, శివాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 102 గజాల్లో ఉందండి. అదనంగా 43 గజాలు దారి కోసం ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 74,47,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి.
ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th July 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పైపుల రోడ్లో 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి HP పెట్రోల్ బంక్ ఏరియాకి బ్యాక్ సైడ్లో ఉంది. పైపుల రోడ్డుకి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం 80 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1113 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 180 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1393 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 59 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39,45,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th July 2026. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి 8 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అండి, గమనించాలి. పైపుల రోడ్డుకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ సెమీ ఫినిష్డ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులోని ముదునూరులో హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి ఆంజనేయ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉందండి. ముదునూరు మెయిన్ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ వచ్చేసి 110 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ హౌస్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,46,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th July 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలో చిన్నారావూరు పార్క్ బ్యాక్ సైడ్ రోడ్లో నవగ్రహ టెంపుల్కి దగ్గరలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి శివాలయానికి, గవర్నమెంట్ స్కూల్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 81 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 1st July 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.